క్రింద ఇవ్వబడిన బాక్స్లోని ప్రశ్నార్థక గుర్తు వద్ద వచ్చే విలువను కనుక్కోండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండ్రు బాక్స్లో 4C 2B 3A 28A ప్రశ్నార్థక గుర్తు 45B 7B 5A 15C. అసలు ఈ బాక్స్ని చూస్తే మనకు క్లూ అన్నట్టు దొరుకుతుందా అనిపిస్తుంది, కానీ వెరీ సింపుల్ ఈ ప్రాబ్లం. చూద్దాం. ఇక్కడ అంటే ఇక్కడ అడ్డు వరుసలు నిలువు వరుసల ఏబీసీ అని ఉన్నది, అంటే పక్క పక్కనే బీబీఏ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ సి ఉంటే ఇక్కడ బి తర్వాత ఏ ఉంది, ఇక్కడ సి ఏ బి ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఎట్లా ఉండాలా, సిలో ఉండాలి. ఇక్కడ చూడండి ఏ బి సి. ఇది వెరీ సింపుల్. ఫస్ట్ ఇచ్చిన బాక్స్ని మనం నంబర్ వేసుకుందాం. 1 ఇది 2 ఇది 3. ఫస్ట్ బాక్స్ని ఫైండ్ చేస్తే 4C 28A 7B. మనకు ఈ బాక్స్ని చూస్తే మన క్లూ దొరుకుతుందా చూసుకోవాలా. ఇక్కడ ఈజీగా కనిపిస్తుంది 4 × 7 ఎంత 28A. సరే, ఇక్కడ చూసుకున్నట్టే ఇంకో బాక్స్లో కూడా సేమ్ అదే వాల్యూ వస్తే మనం ఫైండ్ చేస్తున్నది కరెక్ట్ అనుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ క్లూ ఇచ్చిండ్రు చూడండి, 3 × 15 ఎంత వస్తుంది 45B. ఫస్ట్ బాక్స్ చూద్దాం. ఫస్ట్ 4 × 7 ఈక్వల్ టు ఎంత 28. నెక్స్ట్ థర్డ్ బాక్స్ చూద్దాం. థర్డ్ బాక్స్ ఏమి ఇచ్చిండ్రు మనకు 3 × 15 ఎంత వస్తుంది 45. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ వాల్యూ ఫైండ్ చేస్తే మనకు సెకండ్ వన్ 2 × 5 ఎంత మనకు 10. అంటే ఇప్పుడు మనం ఇక్కడ 10 ఏ రాసుకోవచ్చా, బి రాసుకోవచ్చా, సి రాసుకోవచ్చా, దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు 10Cగా రాసుకోవచ్చు. మన ప్రశ్నార్థక గుర్తు ఉన్న వాల్యూ ఎంత మనకు 10C.